ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ యోహాను సువార్త 10వ అధ్యాయము 4, 5 వచనాలండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనక అవి అతని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అంటే ఖచ్చితంగా చెప్తున్నట్టున్నాడు యేసుప్రభువారు. ఏమనంటే ఈ గొర్రె పిల్లలు దేవుని స్వరం వింటాయని చెప్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని స్వరము గొర్రెలు వింటాయి, అన్నిని స్వరము ఉన్నదు అని. మరి ఇప్పుడు అన్నిలు ఎవరు, గొర్రెల పిల్లలు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, మంచివారు, దేవుని మార్గంలో నడిచేవారు, తన ఇష్టానుసారంగా వెళ్ళేవారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇష్టానుసారంగా నడిచేవారు, దేవుని మార్గంలో నడిచేవారా అని మీరు ఆలోచిస్తే, తన గొర్రెలు తన మాట వినును, తన వెంబడించును అని చెప్తున్నాయి. మీరు వెంబడించకపోతే మీరు ఆయన గొర్రెలు కాదు, ఆయన పిల్లలు కాదు. మీరు ఆయనను వెంబడించకపోతే, మీరు ఆయన మా చెప్పిన మాటలు సత్యం గ్రహించకపోతే మీరు ఆయన పిల్లలు కాదు, మీరు ఆయన గొర్రెలు కాదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి మరి పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపడుతుంది కాక. అందరికీ వందనాలు.